భారత్ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ల ద్వారా వేలాది మంది అమెరికా పౌరులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసిన కుంభకోణంలో 21 మంది భారత సంతతి అమెరికన్లకు ఆ దేశ కోర్టు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వారు పాల్పడిన నేరాలను బట్టి వీరిలో పలువురికి 4 ఏళ్ల నుంచి 20 ఏళ్ల శిక్ష విధించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ల ద్వారా వృద్ధులైన అమెరికన్లు చట్టబద్ధ వలసదారులను లక్ష్యంగా చేసుకుని తాము భారత రెవెన్యూ విభాగం లేదా అమెరికా ఇమిగ్రేషన్ విభాగం నుంచి మాట్లాడుతున్నట్లు వీరు నమ్మించేవారు. వివిధ మార్గాల ద్వారా సేకరించిన వారి వ్యక్తిగత వివరాలను పేర్కొంటూ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సి ఉందని, లేకుంటే జైలుకు వెళతారని ఫోన్ చేసిన వారిని బెదిరించేవారు. 2012 నుంచి 2016 మధ్యలో జరిగిన ఈ కుంభకోణంలో వేలాది మంది అమెరికన్ల నుంచి వీరు కోట్ల రూపాయలు వసూలు చేశారు. బాధితులైన అమెరికా పౌరులు వృద్ధులను మోసం చేసి వారి శిక్షించడంలో చేసిన పొరపాట్లో ఇది గొప్ప విజయమని ఆ దేశ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ అన్నారు.